హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మసిపురం నాగేశ్వరి. డే 6. ఇప్పుడు ప్రజెంట్ గోకర్ణలో కుట్లి బీచ్కి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ అంటే పెద్ద ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, టైము 6:37 అవుతుంది. ఇప్పుడు కుట్లి బీచ్కి వెళ్ళి దీని తర్వాత మళ్ళీ ఓం బీచ్కి వెళ్ళాలి. సో ఇది కుట్లి బీచ్లో హిల్ పాయింట్. బాగుంది, వెదర్ అంతా, అట్మాస్ఫియర్ అంతా బాగుంది. అంటే నైట్ చిన్నగా వర్షం పడినట్టుంది. అంతా మొత్తం కంప్లీట్ గ్రీనరీ, చాలా బాగుంది ఇదంతా. సో ఇక్కడంతా బీచ్ కింద అంటే ఇది కొంచెం ప్రైవేట్ బీచ్ లాగా ఉంది. దానికి మళ్ళీ సపరేట్ ట్రెక్కింగ్లో వెళ్ళాలి. వెహికల్స్ అక్కడి వరకు వెళ్ళవు. స్టేయింగ్ కూడా ఉంటుంది మళ్ళీ అక్కడికి. ఇది కుట్లే బీచ్. ఇట్లా వెళ్ళాలి. సో వెహికల్స్ అన్నీ పైన పార్కింగ్ చేయాలి. దగ్గరనే, పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. కాకపోతే మేము హాఫ్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేస్తున్నాం. మేము ఇంకా వేరే ప్లేసెస్ చాలా వరకు కవర్ చేసేది ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూడట్లేదు. జస్ట్ కొంతవరకు వెళ్ళి ఫొటోస్ దిగేసి వచ్చేస్తున్నాం రిటర్న్. ఇంకా అంటే బీచ్ వ్యూ పాయింట్ వరకు వెళ్ళినాం. ఇప్పుడు మేము కుట్లే బీచ్ నుంచి ఓం బీచ్కి వెళ్తున్నాం. సో ఇంతకుముందు వీడియోలో మీరు ఈ దారి చూసింటారు కదా, అది కుట్లే బీచ్కి వెళ్ళే రోడ్. అది కుట్లే బీచ్కి ఒక దగ్గర వరకు పార్కింగ్ వచ్చి ఆపిన తర్వాత, అంటే ఇంతకుముందు వీడియోలో మీరు పార్కింగ్ ప్లాట్ చూసింటారు కదా, అక్కడే పార్క్ చేసి ఆ స్టెప్స్ నుంచి కిందికి వెళ్ళిపోవాలి. వ్యూ పాయింట్స్ ఉన్నాయి కొన్ని చూడడానికి. నేను లోపలికున్నాను, అవి డబ్బులు ఈ లొకేషన్ కూడా బాగుంది. ఇది ఓం బీచ్కి వెళ్ళే దారి. అక్కడ పార్క్ చేసి వస్తున్నాం. ఇక్కడ ఓం అని చెప్పేసి శివలింగం అండ్ ఓం పెట్టి ఇక్కడ. వెల్కమ్ టు ఓం బీచ్. ఓం బీచ్ సో ఇదంతా బీచ్ ఇక్కడ. ఈరోజు ఏం లేను కదా ఇప్పుడు.
ఇక్కడ ఓమ్ బీచ్ బాగుంది స్నానాలకు కానీ, లేకపోతే కొంచెం వాటర్లో కొద్దిసేపు ఉండడానికి మంచిగా ఉంది. మంచిగా అనిపించింది మాకు. ఓన్ బీచే బాగా అనిపించింది. మెయిన్ బీచ్ అంతా బాగాలేదు. అంతా అక్కడంతా పిండ ప్రదానాలు చేసినటువన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మంచిగా అనిపించలేదు. ఇంకా కుట్లి బీచ్ కూడా అది కొంచెం దూరమే ఉంది కాబట్టి అది నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించాలంటే ఎక్కువ దూరం పోలేదు. ఇంకా కొంతవరకు వెళ్ళేసి ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు ఇదేమో ఓమ్ బీచ్. ఓమ్ బీచ్ చాలా బాగుంది. ఇక్కడ స్నానం చేయాలనుకున్నా కూడా మంచిగా ఉంది. కాకపోతే ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. అక్కడ కాకుండా కొంచెం వేరే ప్లేస్లో మంచిగా స్నానాలు చేసుకోవచ్చు. అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ స్నానం చేసుకోవచ్చు. హోటల్స్ ఉన్నాయి. అంటే మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. సో మొత్తానికి గోకర్ణలో అయితే ఓమ్ బీచ్ మంచి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. కాకపోతే ఇక్కడ రాళ్ళ మీద దాటేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే పాకర ఉంటుంది కాబట్టి జారే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలు ఇట్లా ఎత్తుకొని వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ నీళ్ళు వచ్చి పోవడం వల్ల పాకర పట్టి ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి నేను చెప్తున్నా అని చెప్పేసి నేను జారిన అనుకోకండి. నాకేం పెద్ద స్లిప్ అవ్వలేదు, కానీ స్కిడ్డీగా ఉన్నాయి. అంత స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకోసం అని. ఎందుకంటే రాళ్ళు కదా, అంత ప్రాపర్గా కూడా లేవు. పడితే మాత్రం చాలా సివియర్గా ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఇది గోకర్ణలో కంప్లీట్ హిల్ స్టేషన్. ఓం బీచ్కి కానీ కుట్లి బీచ్కి కానీ వెళ్ళాలంటే ఈ హిల్ స్టేషన్ నుంచి మళ్ళీ డౌన్కి వెళ్ళేది ఉంటుంది. సో ఈ ప్లేస్లో మేము ఇక్కడ బ్రేక్ తీసుకొని లైట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో బ్రేక్ఫాస్ట్ కంటే ముందు టీ, బ్లాక్ టీ. ఇది యాక్చువల్గా ఆరెంజ్ టీ అంటారంట. గోకర్ణలో దొరికింది మాకు ఆరెంజ్ ఫ్లేవర్. టీ పౌడర్ దొరికిందని. టీ లీవ్స్ పౌడర్, అది టీ లీవ్స్, అది పౌడర్ అండి, టీ పౌడర్ అంటారు. సరే, టీ పౌడర్. సో మేము ఇప్పుడు మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్కి. బాగుంది. టైం యాక్చువల్గా అయితే 9:30 అవుతుంది. 9:30-10 వస్తుంది అనుకోండి. మేము హోమ్ బీచ్ నుంచి బయటకు వచ్చేటప్పుడే 9 అయ్యిండే. అప్పుడు 9-10 అట్లా అయ్యిండే. సో మీకు ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ కొంచెం డిస్టెన్సే ఉంది. బాగానే అంటే పెద్ద ఏం లేదు, మహా అంటే ఒక 3 కిలోమీటర్స్ ఏమి వచ్చినాం, అంతకుమించి ఏం లేదు. మధ్యలో కొన్ని ఫోటోషూట్స్ తీసుకున్నాం. సో 9:30 దాటి 10కి వస్తుంటారు దగ్గర. ఇగో మా ఓన్కి ఫోన్ కావాలంట, ఊక సతాయిస్తున్నాడు. ఫోన్ అని చెప్తే కూడా ఇంటనే లేడు. ఇక చూడు మళ్ళీ నవ్వుతున్నాడు, చూడు సిగ్గులేదా? మీ టీచర్ చూపిస్తే వీడియో చూపిస్తాడు. ఫోన్ చూసినా మళ్ళీ ఫోన్ అడుగుతున్నాడు. ఇక్కడ మేమున్న లొకేషన్లో టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఉన్నాయి. చూడు మొత్తం ముసుకోబోతున్నాయి. పోయినాయి. మొత్తానికి కింద పడిపోతుంది అన్నీ అయిపోయినాక. ముళ్ళు కూడా ఉండేది ఇంకా ముళ్ళు గుచ్చుకున్నది ఇలా. ఇగో ఇక్కడ ప్లాంట్స్ చూడండి అన్న, టచ్ చేస్తే ముసుకపోతుంది. ఈ ప్లాంట్స్ చూడండి అన్న, ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి గోవా. సో గోకర్ణ నుంచి గోవాలో మెయిన్ గోవా కాకుండా పాలెం అని చెప్పేసి గోవా స్టార్టింగ్లో ఉంటుంది. ఈ బీచ్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా గోకర్ణ నుంచి గోవా వచ్చే వాళ్ళు ఉంటే ఈ ప్లేస్ అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే స్నానాలకు కానీ లేకపోతే బీచ్ వాటర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మీరు చాలా వరకు ఈ గోవాని అంటే పాలెం బీచ్ని చాలా వరకు మిస్ అయిపోతారు. ఎందుకంటే ఇది కర్ణాటక అంటే గోకర్ణ నుంచి వచ్చే ప్లేస్కి ఉంటుంది. కానీ చాలామంది అంటే తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు బెల్గాం నుంచి గోవాకు మిడిల్లో నుంచి ఎంటర్ అవుతారు. కాకపోతే ఇది మన కర్ణాటక గోకర్ణ సైడ్ నుంచి వచ్చే సైడ్ ఉంటుంది. ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా మీరు గోవా వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే మిస్ చేసుకోకండి. ఈ ప్లేస్ నుంచి మెయిన్ గోవా మళ్ళీ 80+ కిలోమీటర్స్ ఉంది. సో మేము ఫస్ట్ టైం ఈ రూట్ నుంచి వచ్చినందుకు ఈ ప్లేస్ అయితే బాగా ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. అంటే మేము ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి ఈవినింగ్ 7 కాదు 10 వరకు ఇక్కడే ఉన్నాము. ఆల్మోస్ట్ 12 hours పార్కింగ్ కాబట్టి 10 hours ఉన్నాం మేము. 10 hours ఫుల్ బీచ్లో ఎంజాయ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు గోవాకి వెళ్ళిపోయాం. 80 kilometers కాబట్టి బాగానే ఒక 4-5 hours పట్టింది. ఎందుకంటే మధ్యలో ల్యాండ్ స్లైడ్స్ అయ్యి ఉన్నాయి. సో రోడ్ అంతా బాగాలేకుండే. సో నెక్స్ట్ గోవాలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.